కానీ ధరణి మీద ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. మీరేమన్నా కమిటీని కలిసి మీ సలహాలు, సూచనలు ఇస్తారా? అసలు సబ్ కమిటీ వస్తే కదా, ఎంక్వైరీ కూర్చుంటే కదా, ఎవరితోనన్నా మాట్లాడితే కదా, వాళ్ళనే అక్కడికి పిలిపించుకొని మాట్లాడితే ఫీల్డ్ మీదకి రాకుండా ఎక్కడో 4 ప్రోగ్రాంలు పెట్టి వీటిని మొత్తానికి చేస్తే ఎట్లా అవుతుందండి? అయినా ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవాలి. 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఆ ప్రోగ్రామ్ గురించి పైలట్ ప్రాజెక్ట్లో రిజల్ట్స్లో మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా అనేది ఆలోచించాలి. చేయకుండా చేశారు. అసెంబ్లీలో బీజేపీ అనుకున్నంతగా పర్ఫామ్ చేయలేదు, సరిగ్గా ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిందనే వాదన ఉంది. ఏకీభవిస్తారా? ఎందుకు ఏకీభవిస్తామండి? అది ఇప్పుడు 6గురం కొత్త వాళ్ళం ఉన్నాము. ఒకైనా 3వసారి రాజాసింగ్ గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతున్నాడు. ఈ నడమలు తెలుగు పికప్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో ఆయన కూడా మాట్లాడతాడు. ఈ రెండవసారి ఒకటేసారి చేసినటువంటి అనుభవము హరీశ్వర్ రెడ్డి గారికి ఉన్నది, మన మహేశ్వర్ రెడ్డి గారికి ఉన్నది. సో ఆయన అందరం కలిసి ఆయనకు కావాలని ఇచ్చినాము, ఎన్నుకున్నాము. కానీ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది, ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పి అధికార పక్షం నుంచి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు అని అంటే మైకు వాళ్ళు ఉంచుకున్నారు, మైకు మాది కట్ చేశారు. ఆయనది ఒకటే లైవ్లో వస్తున్నది, మాకు కెమెరా పెట్టినా కానీ వాయిస్ లేదు, మేము మాట్లాడేది ఎవరికి అర్థమైతలేదు. ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఈ పని మీద నేను అడుగుతున్నా, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా? మళ్ళీ చెప్తాను. జరిగింది అని అంటే ఒక రకంగా సమాధానం చెప్తా, జరగలేదు అనడానికి కూడా సమాధానం చెప్తా, రెండింటికి చెప్తాను. జరిగింది అని అనుకుందాం, అన్యాయం జరిగింది. ఇదే అసెంబ్లీలో మీరు ఒప్పుకుంటున్నారా లేదా? జరిగింది అని అనుకుంటే ఒక సమాధానము, జరగలేదు అనుకుంటే ఇంకొక సమాధానం చెప్తా అంటున్నాను. నేను అయిందా కాలేదా కానీ ఇట్లాంటి ఇది చెప్పొచ్చు, అట్లాంటి అది చెప్పొచ్చు. మీరు శాసనసభగా తెలంగాణ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా, నేను ఒక భారతదేశ పౌరునిగా ఆలోచిస్తాను. నాకు కులము మతము ఫీలింగే లేదు. నేను ఐఎమ్ ఇండియన్ అని ప్రౌడ్గా చెప్తాను. ఇది నేను ముఖస్థుతి కాదు. ఇది తెలంగాణ అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న తమిళనాడు నాశనం కావాలని కాదు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పక్కనున్న మహారాష్ట్ర ఖరాబ్ కావాలని కాదు. నేను బాగుండాలంటే మా అన్ననో తమ్ముడో చచ్చిపోతే వాని ఆస్తి నాకు వస్తుందని కోరుకునే వ్యక్తిని కాదు. నేను అంటే మనము, సమాజం బాగున్నప్పుడే మనం బాగుంటామని నమ్మే వ్యక్తిని. దేశం బాగున్నప్పుడే రాష్ట్రాలు బాగున్నప్పుడే మనము అనుకునే వ్యక్తిని. నేను భారతదేశ పౌరునిగా చెప్తున్నాను. జిహెచ్ఎంసీ ఫండ్ హైదరాబాద్లో ఏదైతే ఎర్నింగ్ అవుతున్నటువంటి డబ్బు ఏదైతే ఇన్కమ్ ఉందో అది ఓన్లీ జిహెచ్ఎంసీకి పెట్టమని ఒక నిర్ణయం తీసుకోమనండి. అంటే నేను అడిగిన దానికి మీరు సమాధానం. విభజన చట్టం ప్రకారం పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు తెలంగాణకు 9 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 15,000 కోట్లు అప్పుగా ఇప్పించారు. అదేం లేదు. అది అప్పుగా ఇప్పడము లేకుంటే 15,000 కోట్లు ఇవ్వడము మీకు నచ్చట్లేదా? కాంగ్రెస్ వాళ్ళకి నచ్చట్లేదా? అక్కడ ఇవ్వద్దా? తెలంగాణకి మీకు ఏ మాత్రం బాధ లేదని చెప్పదలుచుకున్నారా? అంటే తెలంగాణకు రాకపోవడం వల్ల బాధ లేదా అని అంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం వల్ల బాధ అవుతుందని? కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, పక్క రాష్ట్రానికి ఇవ్వడం వల్ల మాకు ఏమాత్రం బాధ లేదు, సంతోషం, వెల్కమ్, కానీ మా రాష్ట్రానికి ఇవ్వాలి అనేది ఆయన డిమాండ్. అదే మాట కొడంగల్కి ఇవ్వడం వల్ల ఆయనకు బాధ లేకుండొచ్చు, కానీ కామారెడ్డికి కూడా ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా పోటీ చేసినావు కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. సమాధానం ఉందా? మీరు ప్రశ్నే సమాధానంగా ఎంచుకున్నారు. డివైడ్ అండ్ రూల్ మాట్లాడినప్పుడు ప్రశ్నకు ప్రశ్నే వస్తుంది. కంక్లూజన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కంక్లూడెడ్ గానే సమాధానం వస్తుంది. కొడంగల్ని ప్రజలు ఓటేసిండ్రా? 66,000 మంది, 54,000 మంది కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారికి ఓటేసిర్రు. రేవంత్ రెడ్డి గారు కడా పెట్టేసి కామారెడ్డిలో కూడా చేయగలుగుతారా, ఇవ్వగలుగుతారా, తేగలుగుతారా? అలాగే 119ని సమానంగా చూడగలుగుతారా? చూస్తా అంటే నేను తెలంగాణకు కేంద్ర సర్కారు అన్యాయం చేసింది అనేది నేనే ముందుండి మాట్లాడతా. చూస్తా అంటే 100% తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని నేను చెప్తా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేశాడో కేంద్రం కూడా తెలంగాణకు అట్లాగే అన్యాయం చేసింది. ఇది రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండా, కేంద్రం అన్యాయం చేసిందా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అన్యాయం చేసిందని చెప్పొచ్చు, కేంద్రం అన్యాయం చేసిందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎక్కడైతే పోటీ చేసిండో అక్కడ గెలిచిండు కాబట్టి అక్కడ పెట్టిండు, ఇంకొక దగ్గర కూడా పోటీ చేసి ఓడిపోయిండు కాబట్టి అక్కడ పెట్టట్లేదు.
కొడంగల్లో పెట్టుకున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వము తీసుకెళ్లి గుజరాత్లను ఆయన సొంత రాష్ట్రం అని, లేదా పోటీ చేసినటువంటి వారణాసిలను, లేదా పోటీ చేసినటువంటి ఉత్తరప్రదేశ్లను ఆయన ఫండ్ పెట్టలేడు. లేదా ఒరిస్సాలో మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని తీసుకుపోయి 1 లక్ష కోట్లు ఒరిస్సాకి ఇవ్వలేదు. అట్లాంటి ఆలోచనే లేదు. అది ఇచ్చింది ఎక్కడ? ఒక బీహార్కి, ఒక ఆంధ్రప్రదేశ్కి అంటే ఇచ్చారు. ఏ పార్టీల పైన అయితే ఆధారపడి నడుస్తోందో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చాడు. అట్లంటే మిగతా రాష్ట్రాలలో కూడా మా పార్టీల మీద ఆధారపడి నడుస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.